షెకెమును పంచిపెట్టెదరు, సుక్కోతు లోయను కొలిపించెదరు. ఒకసారి చెప్పండి, సుక్కోతు లోయను కొలిపించెదరు. ఇక్కడ మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. ఇశ్రాయేలీలకు ఒక విలువైన శ్రేష్టమైన ప్రదేశం ఒకటి ఉంది. ఏంటి ఆ ప్రదేశం అని అంటే సుక్కోతు. ఒకసారి చెప్తారా? మీకు బహుశా గత సంవత్సరంలో నేనే వచ్చానని నాకు బాగా గుర్తుంది. మీలో ఎంతమందికి గుర్తుంది? నేను పోయిన సంవత్సరం వాక్యాన్ని ఎక్కడైతే ఆపివేశానో అక్కడే ప్రారంభిస్తున్నా. అర్థమవుతుందా? ఎక్కడైతే ముగించానో అక్కడే ప్రారంభిస్తున్నా. ఎంతమందికి గుర్తుందో ఎంతమందికి గుర్తు లేదో మరి అది మీ చేతికి అప్పగిస్తున్నా. ఇశ్రాయేలీలైన వారికి సుక్కోతు అనబడిన ప్రాంతము చాలా విలువైంది. ఎప్పుడైనా వారి మనసులోకి సుక్కోతు అనే పేరు వినబడగానే వారి మనసులో సంతోషం వచ్చేస్తుంది, ఆనందం వచ్చేస్తుంది. మీరు ఊరికి నేను మీకు అర్థం కావడానికి చెప్తాను. మీరు ఎప్పుడైనా విజయవాడ వెళ్ళారా? వెళ్ళలేదా? వెళ్ళే ఉంటారు. విజయవాడ వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడు నాగార్జున యూనివర్సిటీ దాడుతున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఎటువైపు చూస్తారు? ఇటు నుంచి వెళ్ళేటప్పుడు మీ లెఫ్ట్ సైడ్ ఉన్న మన మహాసభల ప్లేస్ ఖచ్చితంగా చూస్తారు. చూడగానే అక్కడ సభలు జరుగుతున్నా జరగకపోయినా మీ మనసులోకి ఏమొచ్చేసింది? సంతోషం ఖచ్చితంగా వచ్చింది, ఆనందం ఖచ్చితంగా వచ్చింది. అక్కడ ఏమి జరుగుతున్నా జరగకపోయినా మనకు ఆ ప్రదేశాన్ని చూడగానే ఇది మనది అని అనిపించదా? ఇది వేరే వాళ్ళని అనిపించిందా? ఇది మన స్థలం, ఇది మన ప్రదేశం అనిపించింది. అంటే మనము ఒక ప్రదేశాన్ని చూసినప్పుడు ఇది మనది. ఇంకో మాటలు చెప్పాలంటే అక్కడ ముళ్ళు మొలవని, అక్కడ తుప్పలు మొలవని, దేనికి పనికిరాని వస్తువులు అక్కడైనా ఉండని, కానీ ఆ స్థలాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు మనకు గుర్తొచ్చేది ఏంటంటే దీవెన గుర్తొస్తుంది. అర్థమవుతుందా? ఏం గుర్తొస్తుంది? దీవెన గుర్తొచ్చింది. అలాగే ఇశ్రాయేలీలైన వారికి సుక్కోతు అనబడిన ఆ పేరు వినగానే వారి మనసులో గుర్తొచ్చేది ఏంటంటే దీవెన. ఒకసారి చెప్తారా? దీవెన. అందుకనే దావీదు గారు దేవుడు తనకిచ్చిన వాగ్దానాన్ని ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు, బోల్డన్ని సార్లు ఆయన గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఈ మాటని. మీరందరూ కూడా ఒకసారి చూస్తే ఇదే మాట సేమ్ ఎలా ఉందో అలాగే 108వ కీర్తనలో కూడా మనకి ఈ మాట కనబడుతుంది. సుక్కోతు లోయను కొలిపించెదను అనే మాట దేవుడు దావీదు గారికి ఇచ్చిన వాగ్దానం కనబడుతుంది. అలాగే మరొక చోట కూడా దేవుడు దావీదు గారికి ఇచ్చిన వాగ్దానాన్ని దావీదు గారు ప్రతిసారి ఏం చేస్తూ ఉంటారంటే నెమరు వేసుకుంటూ ఉంటారు. మీ అందరూ కూడా జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే సుక్కోతు దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన శ్రేష్ఠ భాగము. నా మాట మీకు అర్థమవుతుందా? దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన శ్రేష్ఠ భాగము. దేవుడు ఇశ్రాయేలీలు సమాధానం పొందుకోవడానికి, ఇశ్రాయేలీలు దీవెన పొందుకోవడానికి దేవుడు ఏర్పరిచిన ఒక గొప్ప స్థలము. ఏ స్థలము? సుక్కోతు. ఒకసారి చెప్పండి, సుక్కోతు. ఈ సుక్కోతు అంటే ఏంటో గత సంవత్సరం వచ్చినప్పుడు నేను చెప్పాను. సుక్కోతు అంటే ఏంటి? సుక్కోతు అంటే సుఖ అనే మాటకు అర్థం ఏంటంటే పాక. ఒకసారి చెప్పండి, పాక. సుఖ అంటే పాక. దాన్ని పూర్తిగా మనం పలుకుతున్నప్పుడు సుక్కోతు అనగా పాకాలు అని అర్థం. ఏంటండి? పాకాలు. పాకాలు అంటే మనకు అర్థం కావట్లేదు, దూరంగా ఉందా? పందిరులు. చెప్పండి ఒకసారి, ఏంటి? పందిరులు. సుక్కోతు అంటే పందిరులు. ఎందుకు ఈ మాట మీతో జ్ఞాపకం చేస్తున్నా అంటే మీ అందరికీ బాగా తెలుసు బైబిల్ గ్రంథంలో ఈ సుక్కోతు అనబడిన మాట మనకి ఎక్కడ ప్రత్యేకంగా కనబడుతుందంటే యాకోబు గారి కాలంలో ఈ సుక్కోతు అనబడిన మాట మనకు ప్రప్రథమంగా చాలా శ్రేష్టమైన ప్రదేశంగా కనబడుతుంది. ఎవరి కాలంలో? యాకోబు గారి కాలంలో. ఇశ్రాయేలీలకు పితామహుడుగా పిలువబడుతున్న
యాకోబు గారి కాలములో సుక్కోతు అనబడిన స్థలము చాలా విలువైనది, చాలా శ్రేష్టమైనది అనే మాట మీకు జ్ఞాపకం చేస్తున్నారు. మీ అందరికీ బాగా తెలుసు, ఆదికాండము 32వ అధ్యాయంలో యాకోబు గారు పడుతున్న ఆ వేదన ఏంటో మనకు తెలుసు. ఇప్పుడే మరి మోజేస్ అన్నయ్య ఒక సాక్ష్యం చెప్పారు, మీరు విన్నారా? ఆ సాక్ష్యం చెప్పేటప్పుడు ఆ కుటుంబం ఏం చేస్తున్నారు? వేదన పడుతున్నారు. ఆ కుటుంబం ఎలా వేదన పడుతున్నారో యాకోబు గారు కూడా అలాగే వేదన పడుతున్నారు. ఏంటి అంటే తన దగ్గర 2 జనాంగాలు ఉన్నారు. ఇంకో మాట చెప్పాలంటే 2 శానల వంటి జనాంగము ఆయన దగ్గర ఉన్నారు. అలాంటి సందర్భంలో యాకోబు గారికి ఏం చేయాలో అర్థం కాక వాటిని 2 భాగాలుగా చేశాడు. ఎందుకు అనంటే వాళ్ళ అన్నయ్యన ఏశావు ఇతన్ని చంపడానికి వస్తున్నాడు, వాళ్ళ అన్నయ్యన ఏశావు వీళ్ళందరినీ కూడా సంహరిస్తాడు, కనీసం 2 జనాంగాల్ని వేరు చేస్తే ఒక జనాంగమైనా బ్రతుకుంటారు అన్న ఆలోచన ఎవరిలోకి వచ్చింది? యాకోబు గారిలోకి వచ్చింది. అందుకనే యాకోబు గారు ఈ 2 జనాంగాల్ని వేరు చేసి కాపాడదాము, ఎలా కాపాడాలో అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నాడు యాకోబు గారు. అలాంటి స్థితిలో ఈ ఇద్దరిని 2 జనాంగాల్ని ఒక చోటకు దాటించి యాకోబు గారు ఒక్కడే నిలబడ్డాడంట, ఒక్కడే మిగిలి ఉన్నాడు అనే మాట మనకి ఆదికాండములో కనబడుతుంది. ఒకసారి చూద్దాము. ఆదికాండము 32వ అధ్యాయము 23వ వచనంలో కనబడి చూడండి. 23, 24లో యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను, యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. చెప్పండి ఒకసారి. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు, ఒంటరిగా ఒక్కడే మిగిలిపోయాడు. ఒంటరిగా మిగిలిపోయిన యాకోబు గారు చేస్తున్న పని ఏంటంటే ఆయన అక్కడ కూర్చొని ఆయన దేవుని యొక్క దర్శనాన్ని పొందుకుంటున్నట్లుగా మనం చూడగలం. ఈరోజు నా మాటను కొంచెం జాగ్రత్తగా ఆలకించండి. యాకోబు గారి జీవితంలో మనం చూస్తే ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన జీవితంలో అంతా పొరిగే, అవునా కాదా? ఒక్క చోట అంటే ఒక్క చోట ఆయన నిశ్చలంగా ఉన్నాడా? తల్లి గర్భములో ఉన్నప్పుడు కూడా ఆయనకు పోటీయే. తల్లి గర్భములో కూడా ఆయనకి ఏం లేదు, ప్రశాంతత లేదు. నేను ముందు రావాలని పోటీ పడిన తత్వం మనందరికీ కూడా కనపడుతుంది. సరే, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత దీవెన కొరకు ఆరాటం, జ్యేష్ఠత్వం కొరకు ఆరాటం. నా మాట మీకు అర్థమవుతుందా? తర్వాత మామ దగ్గరికి వెళ్ళాడు, అన్న చంపుతాడేమోనని. మామ దగ్గరికి వెళ్ళిన తర్వాత మామేమో తిప్పలు పెడుతున్నాడు. ఎన్ని సంవత్సరాలు పెట్టాడు తిప్పలు? దాదాపు 14 సంవత్సరాలు తిప్పలు. ఇంకో మాటలు చెప్పాలంటే 14 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నాకు కావాల్సిన దాన్ని నాకు ఇచ్చే, నేను వెళ్ళిపోతానంటే మామ ఏం చేస్తున్నాడంటే ఆ మాట అంటే ఈ మాట అంటాడు, ఈ మాట అంటే ఆ మాట. ఒక రకంగా చెప్పాలంటే యాకోబు గారి జీవితం అస్తవ్యస్తంగా ఉంది. పోనీ వాళ్ళ మామైన లాభాలను తప్పించుకొని వచ్చిన తర్వాత తన ఇంటికి వెళ్దాం అనుకుంటే ఇంటి దగ్గర ఎవరున్నారు? చెప్పండి, ఎవరున్నారు? వాళ్ళ అన్ననే ఏసా ఉన్నాడు. అటు ఇంటికి వెళ్ళలేడు, అటు మామ ఇంటి దగ్గర ఉండలేడు. ఇప్పుడు ఈయనకేం కావాలా? ఒక ప్లేస్ కావాలి. అర్థమవుతుందా? అటు మామ దగ్గర ఉండలేడు, ఇటేమో అన్న దగ్గర, లేకపోతే వాళ్ళ ఇంటికి సొంత ఇంటికి రాలేడు. ఎందుకనంటే అన్న ఏమన్నా చేస్తాడని భయం. ఇప్పుడు ఆయన అడుగుతున్న మాట ఏంటో తెలుసా? అయ్యా, నా బిడ్డలకి సరైన ఆస్తి లేదు, లేకపోతే నా బిడ్డలకు సరైన స్థలము లేదు, నా బిడ్డలను నువ్వు దీవించేంత వరకు నేను నిన్ను వదిలిపెట్టను. నా మాట మీకు అర్థమవుతుందా? నా బిడ్డలను నేను దీవించేంత వరకు నేను నిన్ను వదిలిపెట్టనని చెప్పేసి యాకోబు గారు దేవుని సన్నిధిలో ఆ రోజు పెనుగులాడినట్లుగా మనందరికి కూడా కనబడుతుంది. అర్థమవుతుందా? నేను మామూలు చెప్పుకుంటూ వెళ్తున్నా. యాకోబు గారు దేవుని సన్నిధిలో ఏం చేశారు? పెనుగులాడు. నేను అంటాను, ఈ పెనుగులాడుని బట్టి దేవుడు యాకోబు గారిని దీవించి యాకోబు గారు ఉండటానికి ఒక స్థలాన్ని దేవుడు నియమిస్తారు. ఆ స్థలమే మనందరికి కూడా పరిశుద్ధ గ్రంథంలో చూస్తే 33వ అధ్యాయం, ఆదికాండము 33వ అధ్యాయము 17వ వచనం ఈ మాట కనబడుతుంది. అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి
తనకు ఒక ఇల్లు కట్టించుకొని తన పశువులను పాకాలు వేయించెను. అందుచేత ఆ చోటుకి సుక్కోత్ అని పేరు పెట్టబడెను. అట్లు యాకోబు పర్దనారాములో నుండి వచ్చిన తర్వాత కనాను దేశంలోనున్న షెకెము ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారము వేసెను. ఇక్కడ మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి. యాకోబు గారు ఉండడానికి దేవుడు ఒక స్థలాన్ని నియమించాడు. నేను అంటాను, యాకోబు గారికి నెమ్మది కలిగిన స్థలం ఏదైనా ఉందంటే అది సుక్కోతు. ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట మీతో మాట్లాడుతున్నా అంటే, దావీదు గారి కాలంలో కూడా ఇలాంటి పరిస్థితే. నా మాట జాగ్రత్తగా ఆలకించండి. దావీదు గారి కాలంలో కూడా ఇలాంటి పరిస్థితే. మనం అందరూ అనుకుంటాం దావీదు గారి ప్రయాణం ఏదో సాఫీగా సాగిపోయింది అనుకుంటాం. నా మాట మీకు అర్థం అవుతుందా? దావీదు గారి ప్రయాణం కూడా ఏది సాఫీగా సాగల. ఆయన కొడుకులే ఆయన చంపడానికి ఏం చేశారు? ప్రయత్నం చేశారు. నా మాట మీకు అర్థం అవుతుందా? తన కొడుకులే. అందుకనే దావీదు గారు అనే మాట 23వ కీర్తన అంటాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను నేను ఏ అపాయమునకు భయపడను. ఇంకో మాటలు చెప్పాలంటే ఆయన భయంకరమైన శ్రమలో నుంచి నడిచి వచ్చాడు. మీ అందరికీ ఒక మాట చెప్తాను. ఈ 23వ కీర్తన అంట దావీదు గారు చివరి అంటే తన జీవితంలో చివరి కాలంలో రాసిన కీర్తన అంట. నా మాట మీకు అర్థం అవుతుందా? ఆయన మొట్టమొదటిగా రాసిన కీర్తన కాదు ఇది. ఆయన చివరి కాలంలో, ఆయన జీవితంలో చివరి కాలంలో రాసిన కీర్తన. అందుకని ఆయన తన అనుభవాన్ని మొత్తం కూడా దావీదు గారు తెలియజేస్తూ ఉంటారు అనే మాటను మీ అందరు కూడా జ్ఞాపకం చేస్తున్నారు. ఈరోజు మీరు కొంచెం జాగ్రత్తగా ఆలకించండి. అంటే సుక్కోతు వంటి ప్రదేశం దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనకేం దొరుకుతుందంటే ఆదరణ దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది అనే మాట మీరు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, సుక్కోతు దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? చెప్పాలి, ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి సుక్కోతు దగ్గరికి? సమాధాన పట్టడానికి అని అంటున్నారు, దీవెన పొందుకోవడానికి అంటున్నారు. ఈరోజు నేను కొంచెం మార్చి చెప్తాను. సుక్కోతు దగ్గరికి వెళ్తే దీవెన వస్తుంది, సుక్కోతు దగ్గరికి వెళ్తే ఆశీర్వాదం వస్తుంది, సభలకు వెళ్తే ఆశీర్వాదం వస్తుంది, సభలకు వెళ్తే దీవెన వస్తుంది. కానీ ఇక్కడ నువ్వు నేను చేయాల్సిన పని ఏంటంటే యాకోబు గారి వలె దేవుణ్ణి పట్టుకునే తత్వం కూడా మనలో ఉండాలి. వెళ్ళి కూర్చుని వచ్చినంత మాత్రాన నీకు దీవెన వచ్చి పడేయదు. నా మాట మీకు అర్థం అవుతుందా? మీ అందరూ కూడా మాట చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఇదే సందర్భము మనకి పరిశుద్ధ గ్రంథములో ఒకసారి దీవెన కోల్పోయి ఉన్న యూదులైన వారి దగ్గరికి, నా మాట జాగ్రత్తగా ఆలకించండి, దీవెన కోల్పోయి ఉన్న యూదులైన వారి దగ్గరికి దేవుడు నెహెమ్యా గారిని పంపిస్తాడు. ఎవరిని పంపిస్తాడు? నెహెమ్యా గారిని పంపిస్తాడు. తర్వాత నెహెమ్యా గారి చేత యెరూషలేము చుట్టూరు ఏం చేస్తారు? ప్రాకారాలు కట్టిస్తారు. ప్రాకారాలు కట్టించిన తర్వాత వారి మధ్యకి ఒక ఆయన్ని పిలిపిస్తారు. నెహెమ్యా గారు ఎవరిని పిలిపిస్తారని అంటే ఎజ్రా గారిని పిలిపిస్తారు. ఎవరినండి? ఎజ్రా గారిని. ఎజ్రా గారిని పిలిపించిన తర్వాత ఎజ్రా గారు అందరికంటే ఎత్తైన స్థలంలో, అంటే ఇలాంటి ఎత్తైన బలిపీఠాన్ని ఒకటి కడితే దాని మీదకి ఎజ్రా గారు ఎక్కి వారందరికీ ఏం చెప్తారంటే వాక్యాన్ని బోధిస్తాడు. చెప్పండి ఒకసారి, ఏం చేస్తారు? వాక్యాన్ని బోధిస్తారు. నా మాట జాగ్రత్తగా ఆలకించండి. దీవెన పొందుకోవాలంటే వాక్యం బోధించే వాళ్ళు ఉండాలి, వాక్యాన్ని విని దాని ప్రకారంగా నడిచే వాళ్ళు ఉండాలి. నా మాట మీకు అర్థమవుతుందా? వాక్యాన్ని బోధించే వాళ్ళు ఉండాలి, వాక్యాన్ని విని దాని ప్రకారంగా నడిచేవాళ్ళు. నేను అంటాను, ఇక్కడ కూడా నెహెమ్యా గ్రంథంలో కూడా ఇదే మాట కనబడుతుంది. ఎజ్రా గారు అందరికంటే పైగా నిలబడగా ప్రతి ఒక్కరంట సుక్కోతులోకి వెళ్ళి, అంటే సుక్కోతు అని ఎందుకు చెప్తున్నానంటే ఓ రోజు ఎజ్రా గారు వాక్యం చెప్పారంట. నా మాట వినండి ఒకసారి. ఎజ్రా గారు ఒక రోజు వాక్యం చెప్పారంట. వాక్యం చెప్పిన తర్వాత సాయంత్రానికి అందరూ వచ్చారంట. అందరూ కూడొచ్చి ఎజ్రా గారితో ఈ మాట అన్నారు. ఎజ్రా గారితో, నెహెమ్యా గారితో, అయ్యా మీరు చదివి వినిపిస్తుంటే మాకు వాక్యం ఇంకా వినాలనిపిస్తుంది. ఏంటంట? మీరు వాక్యం చదివి వినిపిస్తుంటే
మాకు ఇంకా వినాలనిపిస్తుంది, ఇంకా మేము వినాలనుకుంటున్నామని వారు తెల్లారొచ్చి మాట్లాడితే అప్పుడు వారు పరిశుద్ధ గ్రంథం మొత్తం తీర్చోడగా వారికి ఒక పండుగ బయటపడింది. ఏంటి ఆ పండుగ అంటే పర్ణశాలల పండుగ. ఒకసారి చెప్పండి, పర్ణశాలల పండుగ. నేను అంటాను, ఈ పర్ణశాలల పండుగ ఎందుకొరకంటే సంపూర్ణంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటానికి. ఏం చేయటానికి? దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయటానికి. మనకో తప్పుగా అనుకోబాకండి. మనం ఏం చేస్తామో తెలుసా? ఈ మహాసభలు వచ్చేసరికి పిండి వంటలు అనమాట. చెక్కలు, చక్రాలు, ఇంకా అరిసెలు, బూరెలు అన్నీ రెడీ చేస్తాం. అన్నీ రెడీ చేసి ఏం చేస్తాం? ఆ క్యాన్లు మోత టంగ్ 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 అని మోగుతూ ఉంటాయి. చుట్టాలు ఎవరైనా రావటం ఆలస్యం, తేడు తీయటం, చక్రాలు వేయటం, తినమని అంటాం. ఇదేనా? మనము సరదాగా వెళ్ళట్లా. ఇంకొంతమంది ఉంటారు పాపం, మా నయ్యగారు బాబాయ్ గారు ఎదరా కొట్లు తీసేయాలని ఎన్నో శత విధాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఏం చేస్తాం? వాళ్ళు వచ్చేమో ఆ గవర్నమెంట్ వాళ్ళ మీద నెత్తి మీద కూర్చుంటున్నారు. మాకు వచ్చేదే ఇప్పుడు అన్నట్లుగా వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు. మనం ఏం చేస్తున్నాం? వాళ్ళు పెట్టాలని చెప్పేసి దీవెనంతా వాళ్ళ దగ్గర కొమ్మరించేసి ఉట్టి చేతులతో వస్తున్నాం ఇంటికి. అంతేనా కాదా? నేను మహాసభలకి వెళ్ళి అంగంలోకి వెళ్లకుండా తిరిగి వస్తానన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏసయ్యా, భలే ప్రశ్న అడిగావయ్యా. కాబట్టి నేను ఎందుకు మాట జ్ఞాపకం చేస్తున్నా అంటే, మనం అక్కడికి వెళ్ళేది సుక్కోతుకు ఎందుకు వెళ్తామంటే దీవెన కొరకే. దీవెన రావాలంటే మనం ఖచ్చితంగా ఆయన వాక్యాన్ని వినడానికి, ఆయన వాక్యానికి లోబడటానికి అనే మాటను మీ అందరికి కూడా జ్ఞాపకం చేస్తున్నాను. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నా అంటే, సుక్కోతుకు వెళ్తున్న వారికి ప్రతి ఒక్కరికి పశ్చాత్తాపపు హృదయం ఉండాలి. ఈ మాట చెప్పడానికి ఈ మాట చెప్తున్నా. నా మాట మీకు అర్థమవుతుందా? సుక్కోతుకు వెళ్ళే వారందరికీ ఏ హృదయం ఉండాలా? పశ్చాత్తాప హృదయం ఉండాలి. పశ్చాత్తాప హృదయంతోనే అక్కడికి వెళ్ళాలి. నేను ఒక మాట అంటే జాగ్రత్తగా, సుక్కోతుకు వెళ్తున్న వారందరూ కూడా ప్రభు అక్కడున్నాడని వెళ్తారు, పశ్చాత్తాపంతో వెళ్తారు, పాపాలు ఒప్పుకోవడానికి సిద్ధపడిన మనసుతో వెళ్తారు. అలాగే మనం కూడా మహోత్సవాలకు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలా చెప్పాలా? పశ్చాత్తాప హృదయంతో వెళ్ళాలా. ఏమన్నా పాపాలు ఉంటే పాపాలన్నీ ఒప్పివేసుకునే మనసుతో మనము ఆ సన్నిధికి వెళ్ళాలి అనే మాటను మీ అందరికి కూడా జ్ఞాపకం చేస్తున్నాను. అర్థమైందా? మొట్టమొదటిది పశ్చాత్తాపడాలి. రెండవది మనం సుక్కోతుకు వెళ్తున్నాము అని అంటే, నా మాట జాగ్రత్తగా, సుక్కోతుకు వెళ్తున్నామనంటే మనము ఆయన శిలువ రక్తములో కడగబడ్డాము అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఇది ఎలాగా? మీకు ఇంకో సందర్భాన్ని చెప్తాను. బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండం 12వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులైన వారిని దేవుడు విడిపిస్తాడు. ఎక్కడి నుంచి విడిపిస్తాడు అంటే, ఐగుప్తులో నుండి ఆయన ఇశ్రాయేలుని విడిపిస్తారు. ఇశ్రాయేలీయులైన వారికి నెమ్మదిచ్చిన ప్రదేశము. ఇంకో మాట చెప్పాలంటే, ఇశ్రాయేలీయులైన వారు ఐగుప్తులో నుండి బయటికి రాగానే వారికి నెమ్మదిచ్చిన ప్రదేశం ఏంటో తెలుసా? సుక్కోతు. ఒకసారి చూద్దాము. నిర్గమాకాండము 12వ అధ్యాయంలో మీరు అందరూ కూడా చూడండి, 36వ వచనం ఒకసారి చదువుకుందాం. 12:36. యెహోవా ప్రజల ఎడల నెక్స్ట్ చూడండి, అప్పుడు ఇశ్రాయేలీయులు రామశేషు నుండి ఎక్కడికి వెళ్ళారంట? సుక్కోతుకి. ఇప్పుడు నేను అంటాను, ఇశ్రాయేలీయులకి సంపూర్ణమైన విమోచనం దొరికింది ఎక్కడనంటే సుక్కోతులో. వాళ్ళు దేన్ని దాటి వెళ్ళారు? రామశేషును, అంటే ఐగుప్తు రాజధాని రామశేషు. దాన్ని దాటి వెళ్ళిన తర్వాత సుక్కోతుకి వెళ్ళారు. వీళ్ళు ఎలా వెళ్ళారు? నేను అంటాను, ఐగుప్తులో ఉన్న వాళ్ళందరూ సుక్కోతుకు వచ్చారా? ఐగుప్తులో ఉన్న వారందరూ సుక్కోతుకు వచ్చారా అంటే, సుక్కోతుకు అందరు రాలా. ఎవరి ఇంటి మీద, ఎవరి గుమ్మముల మీద గొర్రె పిల్ల యొక్క రక్తము రాయబడి ఉందో, నా మాట మీకు అర్థమవుతుందా? అంతే కదా.
ఆ రోజు ముందు అదే ఆ రోజు నైటే అర్ధరాత్రి ఏమొచ్చింది? సంహారపు దూత వచ్చింది. సంహారపు దూత ప్రతి తొలిచూని పిల్లని ఏం చేస్తుంది? సంహరిస్తూ ఉంటుంది. నేను అంటాను, ఎవరి గుమ్మం మీద అయితే ఆ యేసుక్రీస్తు లేకపోతే గొర్రెపిల్ల యొక్క రక్తము నిలువ కమ్మ మీదను అడ్డి కమ్మ మీద రాయబడి ఉన్నదో వారందరూ కూడా రక్షింపబడ్డారు. రక్షింపబడిన వారందరినీ దేవుడు ఏం చేస్తాడంటే విడిపించాడు. వారు రామశేషు నుండి ఎక్కడికి ప్రయాణమై వచ్చారు? సుక్కోతుకు ప్రయాణమై వచ్చారు. ఈరోజు నా మాటలు ఒక్కసారి ఆలోచించండి. సుక్కోతులో మనకి ఏముందని నమ్మాలంటే ఆయన రక్తము మనల్ని కడిగి శుభ్రం చేసిందన్న విశ్వాసముతో మనం సుక్కోతుకు వెళ్ళాలి. ఒకటి, పశ్చాత్తాపముతో వెళ్ళాలి. రెండవది, ఆయన రక్తము చేత కడగబడిన వారమని విశ్వాసంతో వెళ్ళాలి. ఎవరి రక్తముతో? యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తముతో కడగబడిన వారమని మనం వెళ్ళాలి. నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ప్రకటన గ్రంథంలో సుక్కోతు లాంటి ఒక పెళ్లి జరగబోతుంది. ఏంటి ఆ పెళ్ళి అంటే? గొర్రె పిల్ల వివాహోత్సవం. ఏంటండి? మన ఇప్పుడు ఏంటంటారు? మన మహాసభల మహోత్సవముల గొర్రెపిల్ల వివాహోత్సవము అనేది మనకి పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది. ఆ గొర్రెపిల్ల వివాహోత్సవానికి కూడా వెళ్ళేది ఎవరయ్యారంటే అందరూ కూడా ఆయన రక్తము చేత కడగబడిన వారు. ఓ మాటలో మీకు చెప్పాలంటే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14 వచ్చిన ఒకసారి చూద్దాం. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమను నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలియజేసుకున్నారు. నా మాట మీకు అర్థమవుతుందా? అంటే దాని యొక్క అర్థం ఏంటనంటే పశ్చాత్తాప హృదయముతో ఆయన రక్తముతో కడగబడిన వారమై ఉన్నామని విశ్వాసముతో సుక్కోతు కంటే మహాసభలకు మనం వెళ్ళాలి. మూడవదిగా నేను మాట చెప్పేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మూడవది ఏంటి అంటే మహాసభలకు లేకపోతే సుక్కోతుకు ఎవరైతే వెళ్తున్నారో సుక్కోతుకు వెళ్ళిన తర్వాత వారు చేసే పని ఏంటంటే బైబిల్ గ్రంథాన్ని తీస్తారంట. ఏం తీస్తారు? నా మాట జాగ్రత్తగా ఆలోచించండి. అమ్మ వినండి. ఏం చేస్తారు? సుక్కోతుకు వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? బైబిల్ గ్రంథం తెరుస్తారు. బైబిల్ గ్రంథం తెరిచి వారు ఏం చేస్తారంటే వాళ్ళ పితరులైన వారిని పిలుస్తారు. నా మాట జాగ్రత్తగా ఆలకించండి. ఎవరిని పిలుస్తారు? పితరులైన. ఇంకో మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలీలకున్న అనుభవం ఏంటనంటే సుక్కోతులో వారికి పితరులతో సహవాసం ఉంటుంది అన్న విశ్వాసం వారికి ఉంటుంది అనమాట. నా మాట జాగ్రత్తగా ఆలకించండి. ఎవరితో కలుస్తామని? పితరులతో కలుస్తామని. ఇంకో మాట చెప్పాలంటే పితరుల సహవాసం పొందుకోవాలంటే సుక్కోతుకు వెళ్ళాలి. ఈ మాట చెప్తారా ఒకసారి? ఏ సహవాసం దొరకాలంటే? పితరుల సహవాసం దొరికేది ఎక్కడంటే సుక్కోతులు. అంటే ఇంకో మాట చెప్పాలంటే పర్ణశాలల పండుగలో పితరుల సహవాసం దొరుకుతుంది. మీ అందరికి అర్థం కావడం చెప్తాను. ఓ రోజున యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతర కొండ మీదకి వెళ్తారు. ఎక్కడికండి? రూపాంతర కొండ మీదకి వెళ్తారు. రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి 2 వ్యక్తులు వస్తారు. ఎవరెవరు? ఏలియా గారు వస్తారు, రెండవది మోషే గారు వస్తారు. వీరిద్దరిని శిష్యులైన వారు పైకి వచ్చినప్పుడు ఆ ప్రకాశతను చూడలేకపోతున్నప్పటికీ గుర్తుపట్టి వారు చెప్పిన మాట ఏంటో మీ అందరికి బాగా తెలుసు అనుకుంటున్నాను. ఏమంటారు వాళ్ళ శిష్యులు వీరిద్దరిని చూసి? అయ్యా ఏలియా గారికి ఒకటి, మోషే గారికి ఒకటి ఏం కట్టిద్దాం? పర్ణశాలను కట్టిద్దాం. అంటే దాని యొక్క అర్థం ఏంటనంటే పర్ణశాలలోకి పితరులు వస్తారు అన్న నమ్మకం విశ్వాసం ఎవరికి ఉంది? ఇశ్రాయేలీలైన వారికి ఉంది. నా మాట మీకు అర్థమవుతుందా? పర్ణశాలల పండుగలోకి ఎవరు వస్తారన్న నమ్మకం ఉంది? పితరులు వస్తారన్న నమ్మకం ఉంది. అలాగే మన మహోత్సవములకు కూడా ఎవరు వస్తారయ్యానంటే నేను అంటాను, తండ్రి వస్తారు, కుమారుడు వస్తారు, పరిశుద్ధాత్మ తండ్రి వస్తారు, మన దాసయ్య వస్తారు, మన రాజయ్య వస్తారు. ఇంకో మాటలో చెప్పాలంటే ఎవరెవరైతే మన పితరులుగా ఉన్నారో వారందరినీ మనము ఒక చోట చేర్చి కలుసుకునే స్థలం ఎక్కడైనా ఉందంటే అది ఎక్కడ?
మహోత్సవాలు. ఇంకో మాటలు చెప్పాలంటే బైబిల్ మిషన్ యొక్క సుక్కోత్ అయి ఉన్న మహోత్సవములు అనే మాటను మీ అందరికి కూడా జ్ఞాపకం చేస్తున్నాను. అర్థమైందా? అర్థం కాలేదా? నా మాట జాగ్రత్తగా. ఓ అయ్యగారు ఒక వర్తమానాన్ని ఇలా చెప్పారంట. వర్తమానం నేను 100% చెప్పను, కానీ వర్తమానాల్లో నేను విన్నదాన్ని, పెద్దలైన వారు చెప్పిన దాన్ని నేను చెప్తున్నాను మీకు. ఒకసారి వినండి. ఓ రోజు అయ్యగారంట వర్తమానంలో ఓ మాట చెప్పారంట. ఏంటి ఆ మాట అనంటే, మహోత్సవాలు జరుగుతున్నాయి అంట. మహోత్సవాలు జరుగుతుంటే ప్రభు అంట మహోత్సవాలకు వచ్చారంట. నా మాట జాగ్రత్తగా ఆలకించండి. ఎక్కడికి వచ్చారు? మహోత్సవాలకు వచ్చారంట. అప్పటికే అయ్యగారు పరమందు వెళ్ళారు. పరమందు వెళ్ళిన తర్వాత ప్రభు అంట వచ్చేటప్పుడు అయ్యగారిని కూడా తీసుకొని వచ్చారంట. నా మాట జాగ్రత్తగా ఆలకించండి. అయ్యగారిని తీసుకొని వచ్చిన తర్వాత అయ్యగారికి మహోత్సవాల పందిరి మొత్తం చూపిస్తున్నారంట. మహోత్సవాల పందిరి అంతా చూపిస్తూ దాన్ని చూసంట అయ్యగారంట కళ్ళు చెమ్మగిలినట్లుగా, అంటే ఒక రకం చెప్పాలంటే కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చినట్లుగా అలా ఉన్నారంట. అప్పుడు ప్రభు అంటున్నారంట అయ్యగారితో, దేవదాసు నేను చేయలేనన్నావు కదా, ఇదిగో చూడు నీ పిల్లలు అన్నారంట. ఏంటంట? ఇదిగో చూడు నీ పిల్లలు. ఈరోజు నేను ఎందుకు మాట మీతో జ్ఞాపకం చేస్తానంటే, మహోత్సవముల దగ్గర, సుక్కోతు దగ్గర ఎవరి సహవాసం ఉంటుందని మనం నమ్ముతున్నాం? పితరుల సహవాసం. ఇశ్రాయేలులకి అదే ఉందన్నమాట. ఈరోజు మనం సుక్కోతు దగ్గరికి వెళ్తున్నామంటే, మహోత్సవం దగ్గరికి వెళ్తున్నామంటే మన పితరులతో సహవాసం ఉంటుంది అన్న నమ్మకం మనలో కలగాలి అనే మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఒకటి, పశ్చాత్తాప హృదయంతో వెళ్ళాలి. ఎక్కడికి? మహోత్సవాలకి. రెండవది, విశ్వాసంతో వెళ్ళాలి. ఏ విశ్వాసం? మన పాపములు కడగబడినవి, మనం విడుదల చెందబోతున్నాము, మనం చేరుకోవాల్సిన స్థలానికి వెళ్ళబోతున్నాము అన్న విశ్వాసంతో మనం వెళ్ళాలి. మూడవది, మన పితరుల సహవాసం మనం కలిగి ఉంటాము అన్న విశ్వాసంతో మనం వెళ్ళాలి అనే మాట మీకు జ్ఞాపకం చేస్తాం. కాబట్టి ఈరోజు ఈ మహోత్సవాల దండోరా, ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే దండోరా. ఏంటండి? దండోరా. పాతకాలంలో ఈ మాట చెప్తాను. పాతకాలంలో అయ్యగారి కాలంలో, మరి ఈ కాలంలో కూడా ఉన్నాయనుకుంటా దండోరాలు, చాటింపు అంటారు కదా, చాటింపు. ఆ కాలంలో మహోత్సవాలకి ఎవరిని పిలవాలంటే ఏం చేసేవాళ్ళు? దండోరా వేసి పిలిచేవారు. నేను అంటాను, ఆ పద్ధతిని మరలా తెప్పిస్తున్నారంటే దాని యొక్క అర్థం ఏంటంటే ఆ భక్తి మనకు అబ్బాలి అన్నది. నా మాట మీకు అర్థమవుతుందా? ఆ భక్తి, ఆ విశ్వాసం, ఆ పట్టు మనకు అందాలి. నేను అంటాను, ఆ కాలంలో అంట ప్రభువుని అయ్యగారు చూసేవారంట. అయ్యగారితో ఉన్నవారు కూడా ప్రభువుని చూడగలిగే అంతస్తులో ఉండేవారు. మోకరించి, ఇంతాకే మరి అయ్యగారు చెప్పారు, ప్రసన్న అయ్యగారు చెప్పారనమాట. అయ్యగారు మోకరించి ప్రార్థన చేస్తే ఏమయ్యేది? గుంటలు పడిపోయేదంట కింద. అర్థమవుతుందా? గుంటలు పడిపోయి అంత ప్రార్థన చేసేవారు. అయ్యగారు అంత ప్రార్థన చేసేవాళ్ళు, అయ్యగారితో ఉన్నవారు కూడా అంతే ప్రార్థనా విశ్వాసంలో ఉండేవాళ్ళు అయ్యగారిని బట్టి. నేను ఎందుకు మాట మీతో జ్ఞాపకం చేస్తానంటే, ఒక పద్ధతిని మరలా తీసుకొని వస్తున్నారంటే ఆ పద్ధతి మంచిదైనా చెడ్డదైనా? మంచిదని. ఆ పద్ధతి తెచ్చిపెట్టేది ఏంటంటే అప్పుడున్న భక్తి, అప్పుడున్న విశ్వాసం మరలా మనకి సంపూర్ణంగా కలగాలి అనే మాటను మీ అందరికి కూడా జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి ఈరోజు నేను ఈ 3 మాటల ఆధారంగా చెప్తున్న మాట ఏంటంటే, సుక్కోత్కి అందరూ రండి. ఏం చేయాలా? ఎక్కడికి రావాలా? సుక్కోత్కి అందరూ రండి. ఎంతమంది వస్తారు సుక్కోత్కి? మీరు ఒక్కళ్ళే వస్తారా? ఎలా రావాలా? ఇప్పుడు నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నేను ఇంతాక చెరుకులు మీరు కాదు, నేను చెరుకు అయిపోయా. అర్థమైందా? నేనే చెరుకు అయిపోయా. ఎందుకు? నేను చెప్పాల్సిన మాట అయ్యగారు కొన్ని మాటలు చెప్పేశారు. నేను చెప్పాల్సిన మాట కిరణ్ కుమార్ అయ్యగారు కొన్ని మాటలు చెప్పేశారు. నేను చెప్పాల్సిన మాటలు అంటే తప్పుగా అనుకోబాగా, ఊరిని చెప్తున్నా. మోజేస్ అయ్యగారు కొన్ని చెప్పేశారు. ఇప్పుడు ఏమైపోయింది? పిప్ అయిపోయింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అందరు చెప్పేశారు అయ్యగారు, ఇప్పుడు అందరు చెప్పారు కదా, దాని ప్రకారం నేను చెప్పే మాట ఏంటంటే, మనం అందరూ ఎక్కడికి వెళ్ళాలా? సుక్కోతుకి వెళ్ళాలి. సుక్కోతులు ఏం దొరుకుతుందంటే మనకు నిజమైన ఆశీర్వాదం, నిజమైన దీవెన, పశ్చాత్తాప హృదయంతో
మనందరం కూడా వెళ్తే దేవుడు ఖచ్చితంగా దానికి తగిన రక్షణను ప్రభు మనకి అనుగ్రహిస్తారు. రక్షణే కాదు, పరిశుద్ధుల సహవాసంతో పాటు ఏం దొరుకుతుంది చెప్పండి? పరిశుద్ధుల సహవాసంతో పాటు ఏం దొరుకుతుంది? మోక్ష స్థలము మనందరికీ ఖచ్చితంగా అందుతుంది అనే మాటను మీ అందరూ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మరి ఈ దండోర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరలా మన భక్తి ఏమవ్వాలా? పునరుద్ధరించబడాలి. మరలా మన విశ్వాసం పునరుద్ధరించబడాలి. మనం ఇంకా క్రీస్తులో సంపూర్ణంగా నాటబడాలి అనే మాటను మీ అందరూ కూడా జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి మహోత్సవాలకు వెళ్దాం. యాకోబు గారు దీవించబడినట్లుగా, ఇంకోసారి దావీదు గారిని దేవుడు దీవించినట్లుగా, ఇంకోసారి ఇశ్రాయేలులందరినీ దేవుడు సమకూర్చి దీవించినట్లుగా దేవుడు మనందరిని ఏం చేస్తున్నాడు? సమకూర్చి దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నారు. నేను అంటాను, ఇప్పటికీ చాలా ఆశీర్వాదాలు మహోత్సవాల వలన మనం పొంది ఉన్నామా లేదా? ఒక పిల్లోడు సాక్ష్యం ఇస్తున్నాడు, ఒక కుర్రాతని సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన అంట 3 సంవత్సరాలు అన్నం వడ్డించాడంట. నా మాట మీకు అర్థమవుతుందా? 3 సంవత్సరాలు అన్నం వడ్డించాడంట. నేను ఎలాగైనా సరే పోలీస్ జాబ్ కొట్టాలి అని. నా మాట మీకు అర్థమవుతుందా? పోలీస్ జాబ్ కొట్టాలని చెప్పేసి ఆయన అన్నం వడ్డించాడు. చివరాఖరికి 3 సంవత్సరాల తర్వాత ఎస్ఐ అయ్యాడు. నీకెలా తెలుసు అని అంటారేమో. ఒక ఆయన వచ్చి మహాసభలో వడ్డిస్తుంటే, అన్న మీరేంటి వడ్డిస్తున్నారు అన్న మాట వాడాను. నా మాట మీకు అర్థమవుతుందో వాడుతున్నా. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? నేను కూడా వెళ్ళేది బైబిల్ చర్చికి, నేను 3 సంవత్సరాలు వడ్డిస్తే నాకు దేవుడు ఈ దీవెనిచ్చాడు అని చెప్పారు. నేను ఎందుకు ఈ మాట మీతో మాట్లాడుతున్నా అంటే, మనము దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. అయితే ఇక్కడ ఒక మాట చెప్పాలనుకున్నాను. ఇప్పటి వరకు అన్నయ్య చెప్పారు. ఏంటా మాట అంటే, మహాసభలు జరగాలంటే అది చిన్న పనితో అయిపోయేదా? ఇంట్లో ఒక 100 మందికి భోజనం పెట్టాలనుకోండి, ఎంత ఖర్చు అవుద్ది? మామూలుగా అనుకుందాం, ఎంత ఖర్చు అవుద్ది? చాలా ఖర్చుతో కూడింది. మినిమం ఒక 100 మందికి పెట్టాలంటే ప్లేట్ ఒక 150 వేసుకున్నా ఎంత కావాలా? 15,000 కావాలా? అవునా కాదా? ఇప్పుడు మన దగ్గరకు వచ్చేది 100 మందా 200 మందా? వస్తానే ఉంటారు, వెళ్తానే ఉంటారు, కూర్చునేవాళ్ళు కూర్చుంటారు, అక్కడ తినేవాళ్ళు తింటూనే ఉంటారు, ఇక వస్తానే ఉంటారు. ఎన్ని రోజులు పెట్టాలా? ఎన్ని పూటలు పెట్టాలా? మొత్తం మీద 8 పూటలు ఆహారం పెట్టాలంటే ఒకసారి ఆలోచించండి. అన్నం ఒక్కటేనా అక్కడ కావాల్సింది? పైన పందిరి. ఇంకో మాట చెప్పాలి, ఒక విషయం చెప్పాలి. పందిరి ఖర్చు మనమే భరించాలి. తెలుసా? లెక్క అయితే పందిరి ఖర్చు ఎవరు భరించాలి? మనమే భరించాలి. ఎందుకో తెలుసా? ఎవరి ఇంటి ముందు వారు గుంజి చెట్ల కొమ్మలు నరికి, ఖర్జూరపు చెట్లు కొమ్మలు నరికి ఎవరికి వాళ్ళు పందిరి వేసుకోవాలంట. నా మాట మీకు అర్థమవుతుంది. వీధుల్లో పందిరి వేసుకోవాలంట. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట. లెక్కైతే పందిరి మనం వెళ్ళి పందిరేయాలి. పందిరి పని మనం జరిగించాలి. మన బదులు మన పెద్దలు జరిగిస్తూ ఉన్నారు. నేను అంటాను, ఇప్పుడు దానికి తగిన వెల మనం చెల్లించాలి కదా. లైటింగ్ అని, జనరేటర్స్ అని, ఇంకా వాచ్మెన్స్ అని, వాళ్ళని వీళ్ళని, కోల్డ్ అని పనులు ఉన్నాయి, మీకు తెలుసు. కాబట్టి బైబిల్ గ్రంథం రాయబడినమాట, ఆయన సన్నిధికి వచ్చేవాడు ఉట్టి చేతులతో కనపడక. ఎలాగా? ఉట్టి చేతులతో కనపడక ఎలా ఇవ్వాలా? ఇంతకన్నా అన్నట్లు 10 రూపాయలు వెతికి ఇవ్వాలా? చెప్పండి. 10 రూపాయలు వెతికి ఇవ్వాలా? లేకపోతే చిల్లర వెతికి ఇవ్వాలా? ఊరికి అనుకుందాం, మీరు దేవాలయానికి వచ్చారు. మీరు దేవాలయానికి వచ్చిన తర్వాత బైబిల్లో పెట్టుకున్నారు, ఓ 10 రూపాయలు 20 రూపాయలు వేద్దాం అనుకొని. తీరా మీ కాను సంచి మీ దగ్గరికి వచ్చేసరికి బైబిల్ మొత్తం వెతుకుతున్నారు. ఆ 10 రూపాయలు కనపడలే, కానీ పక్క పేజీలు తిప్పితే 500 రూపాయలు ఉంటుంది. వేస్తారా? ఏమంటారు తెలుసా? ఈ మాట అనొచ్చు అని కూడా తెలీదు. ఏమంటారు తెలుసా? అట్లా ఇల్లురా అంటారు. అట్లా ఇల్లురా అనేది ఎవరిని? దేవుడు సుసంపన్నుడా, లేకపోతే మన దగ్గర చేచాపి అడిగే ఆయన? పొరపాట్లు కూడా ఎప్పుడు దేవునికి ఎలాంటి ఇవ్వాలా? శ్రేష్టమైన దాన్ని ఇవ్వాలి. అర్థమవుతుందా?
దేవుడి సన్నిధిలో ఉట్టి చేతులతో కనబడక ఎలా ఇవ్వాలి? దేవుడు నిన్ను దీవించిన కొలది ఇవ్వాలంట. దేవుడు మనల్ని ఆశీర్వదించిన దాని కొలది మనం దేవుడి సన్నిధిలో అర్పణగా ఇవ్వాలి తప్ప మరి తక్కువగా దేవుణ్ణి తక్కువ చేసి మనం ఇవ్వకూడదు అనే మాటను మీ అందరికి కూడా జ్ఞాపకం చేస్తున్నాను. సరేనా? మీ అందరికీ మరి నేను చెప్పే విషయం ఏంటంటే, సుక్కోతుకు వెళ్దాం, సుక్కోతు దీవెన పొందుకుందాం. సుక్కోతు దీవెన రెట్టింపుగా పొందుకోవాలంటే ఆ సభల్లో పనిచేద్దాం, సభలు పని కొరకు సహకరిద్దాం. అది వస్తు సహాయం కావచ్చు, అది ధన సహాయం కావచ్చు, అది ప్రయాస సహాయం కావచ్చు, ఏదో ఒక సహాయమును మనం ఖచ్చితంగా అందించి రావాలి. అది ఎవరి సభ? అది ఎవరింట్లో పెళ్ళి? చెప్పాలా? ఎవరింట్లో పెళ్ళి? అమ్మా, మహోత్సవాలు ఎవరింట్లో పెళ్ళి? మన ఇంట్లో పెళ్ళి. బయట వాళ్ళ ఇంట్లో పెళ్ళి కాదు, అది మన ఇంట్లో పెళ్ళి. మనమే దానికి యజమానులు, మనమే దాన్ని జరిగించాల్సిన వాళ్ళం. కనుక మన పనిగా భావించి ప్రతి ఒక్కరూ ఏకీభవించడమే కాదు, సహకరిద్దాం. దేవుడు మనందరినీ తన సంపూర్ణమైన రెక్కల కింద దాచి బలపరిచి జీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపి, అత్యంత కృపాభరితుడు అయిన మా ప్రియ పావన పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దావీదు గారితో మీరు మాట్లాడారు, సుక్కోతును కొలిపించదను. నిజమేనయ్యా, సుక్కోతులు దీవెనలు ఉన్నాయి, సుక్కోతులు ఆశీర్వాదాలు ఉన్నాయి. అందుకే మీరు అన్నారు, దావీదు నేను కొలిచి నీకు దీవెనలు ఇస్తాను, దావీదు నీకు కొలిచి నీకు ఆశీర్వాదాలు ఇస్తాను, దావీదు ఈ లోయలో ఉన్న దీవెనలన్నీ నువ్వు పొందుకుంటావని దావీదు గారితో మరొకసారి మాట్లాడారయ్యా. తండ్రి నిజమేనయ్యా, సుక్కోతు అంటే అనుభవం కలిగిన మా మహోత్సవమును తండ్రి మీ చేతికి అప్పగిస్తున్నామయ్యా. సుక్కోతు అంటే అనుభవం కలిగిన మహోత్సవమును తండ్రి మీ చేతికి అప్పగిస్తున్నామయ్యా. నీ ఇష్ట ప్రకారంగా, నీ ఆలోచన ప్రకారంగా, నీ ఉద్దేశ ప్రకారంగా, నీ నామమునకు ఘనత తెచ్చుకునే ప్రకారముగా తండ్రి మహోత్సవములను జరిగించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఎందరూ తండ్రి నెమ్మది లేకుండా వస్తున్నారు, ఎందరూ తండ్రి మనశ్శాంతి లేకుండా వస్తున్నారు, ఎందరూ అప్పులు భారముతో వస్తున్నారు, ఎందరూ కుటుంబ వేదనతో వస్తున్నారు, ఎందరూ వేదన శోధనలతో వస్తున్నారు. వారందరికీ తండ్రి సుక్కోతు వంటి మహోత్సవం తండ్రి వారు ఉండి, వారు సేద తీర్చుకొని నీ ద్వారా దీవెన పొందుకోగలిగిన కృపాభాగ్యమును తండ్రి మీరు ప్రసాదించమని ప్రార్థన చేయించున్నామయ్యా. మీకు వందనాలు. ఈ రోజు తండ్రి ఈ సుక్కోతు గురించి తెలియజేయడానికి ఈ దండోరా కార్యక్రమాన్ని తండ్రి ఈ సంఘములో తండ్రి, ఈ మార్కాపురం అనబడిన పట్టణంలో తండ్రి మీరు ఏర్పాటులు చేసిన దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఈ రోజు తండ్రి నీ దైవ యాజకులైన వారి ద్వారా మీరు మాట్లాడించిన ప్రతి మాటకై వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఎవరు మాట్లాడినా, ఏం మాట్లాడినా తొలుకు అది నీ మహోత్సవముల గురించే కనుక ఆ మహోత్సవములకు ప్రభా మేమందరము తండ్రి ఏకీభవించి నీ దివ్య దీవెన పొందుకోవడానికి కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. పరివారమును తండ్రి మీద వేసుకొని జరిగిస్తూ ఉన్న బేతేలు గృహవాసము తండ్రి మీరు దీవించండి. రావాల్సిన ఆశీర్వాదము నిండుగా మెండుగా మీరు కొమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి ప్రభా మా మిషన్ అధికారులైన వారు తండ్రి ఆజ్ఞాపించగా ఆ ఆజ్ఞకు లోబడి తండ్రి ఈ నీ దాసుడు తండ్రి ప్రభా ప్రసన్న కుమారయ్య గారిని తండ్రి మీరు నిలబెట్టుకొని తండ్రి ఈ రోజు ఈ కార్యక్రమం జరిగిస్తూ ఉన్న తండ్రి మీకు వందనాలు. ఏకీభవించిన తండ్రి ప్రభా యాజక సమూహమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అలాగే తండ్రి వారి సంఘములను దీవించండి, వారిని దీవించి ఆశీర్వదించండి. రావాల్సిన ప్రత్యేకమైన దీవెనను ఆశీర్వాదం నిండుగా మెండుగా అనుగ్రహించండి. ప్రాముఖ్యంగా తండ్రి కాకాని సస్యాల దీవెనలు ఆశీర్వాదములు సంపూర్ణముగా ఈ స్థలమందు, ఈ పట్టణమందు తండ్రి మీరే వ్యాప్తి చెందించి నలుగు దిశలకు తండ్రి నీవు ఎత్తి చూపించమన్న పర్మిషన్ ఎత్తి చూపించగలిగిన కృపాభాగ్యమును మా అందరికి అనుగ్రహించమని జీవము కలిగిన జీవాధిపతి ఉన్న సర్వశక్తిమంతుడై ఉన్న సుక్కోతు వంటి స్థలంలోనికి మమ్మల్ని చేర్చి మాకు సేద తీర్చువాడై ఉన్న యేసు వారి అతి శ్రేష్ఠ నామమును బట్టి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. మరొకసారి మీ అందరికి మరణాత నాకు ఇట్ట అవకాశం ఇచ్చిన త్రిత్వదేవునికి మరి కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే మన ఆత్మీయ తండ్రి ఫాదర్ దేవదాసయ్య గారికి కృతజ్ఞతలు చెల్లించున్నాను.
అలాగే మరి ఈ క్రూసేడర్లు అనబడిన మరి ఈ కాన్సెప్ట్ని మరి అయ్యగారి అంటే మన ప్రెసిడెంట్ అయ్యగారి యొక్క ఆలోచన ప్రకారముగా ఏర్పాటు చేయబడిన ఈ దండోరా